గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చాలా దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో మీ మాటలు వినటానికి మీరు ఏర్పరిచిన చక్కని స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ఒకని హృదయం ఎప్పుడైతే వాక్యము కొరకు తృష్ణగొని దాహము కొని ఉంటుందో వారికి ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తారని, మీ వాక్యము సెలవిచ్చినట్టుగా మీరు అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకొని మీ మాటలతో మా ఆత్మలను సరిచేసుకుంటాము దేవా. మా ఆత్మలను తండ్రి మీకు పూర్తిగా లోపరిచి మీరు అనుకున్న స్వారూప్యములోనికి మారటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాము తండ్రి. దానికి మీ సహాయాన్ని మాకు అందించమని, ఈ మాటల్లో దాగి ఉన్న ఆత్మీయమైన విషయాలను మాకు బయలుపరచమని, కొద్ది నిమిషాలు తండ్రి మా శరీరాలను కాదు కానీ మా ఆత్మలను మీరు తృప్తిపరిచి దేవా, ఈ మాటల ద్వారా మా జీవితాలను మరొక్కసారి వెలిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సమయం అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎంత పెద్ద బిజీ మ్యాన్ అయినా సరే దేవుడు ఆయనకంటూ కొంత లీజర్ టైం అనేది ఉంటుంది. అది లంచ్ టైం కావచ్చు. అయితే సహోదరులారా, మీరు గమనించండి, ఎవడు ఎంత బిజీ అయినా సరే దేవుడు అతని పరిధిలో ఆయనకంటూ కొంత సమయం ఇస్తారు. ఈ సమయంలో నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావో, దేని గురించి ఆలోచిస్తావని దేవుడు వేచి చూస్తూ ఉంటాడు. అవునా? రోడ్డు మీద ఉద్యోగం లేనివాడికి ఎక్కువ సమయం ఉంది అనుకుంటాం, కానీ కాదండి. అందరికీ దేవుడు కొంత సమయాన్ని దేవుడిస్తూ ఉంటాడు. అయితే దేవుని పిల్లలు ఏం చేస్తారంటే ఆ చిక్కిన కొంత సమయాన్ని దేవుని గురించి ఆలోచించడానికి ఉపయోగిస్తారు. అవునా? మరొక వ్యక్తి అదే సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తాడు. అదే సమయాన్ని ఇంకొక వ్యక్తి పాడు పనులు చేయడానికి ఉపయోగిస్తాడు. అట్లా ఈ తేడాను మనం గమనించాలన్నమాట. అయితే మనం దేవుని పేరు చెప్పుకుంటూ మరి దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని దేవుని గురించి ఆలోచించడానికి, ఆయన మాటలు వినటానికి, ప్రార్థన చేసుకోవటానికి మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. అవునా? ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రతి సెకండ్ కూడా ఆయన యొక్క కృపను బట్టే దేవుడు ఇచ్చాడు. మన ఊపిరి తీసుకోవటం వల్ల, మన గుండె కొట్టుకోవటం వల్ల మనం జీవించట్లేదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒకసారి అపవాది వచ్చి ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తిను, నీ ఆకలి తీర్చుకో అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మనిషి జీవించేది రొట్టెను బట్టి కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి ఈరోజు మనిషి జీవిస్తున్నాడని దేవుడు స్పష్టంగా చెప్తాడు. కాబట్టి మనం జీవించే ప్రతి క్షణం కూడా దేవుడిచ్చిన ఒక భిక్ష లాంటిది. అవునా? కాబట్టి ఆ సమయం చిక్కినప్పుడల్లా మనం ఏం చేయాలంటే దేవుని గురించి మనం ఆలోచించాలి. అవునా? అంటే కూర్చొని బైబిల్ చదువుకోవటం అని కాదండి. చాలామంది కూర్చొని సమయం చిక్కినప్పుడు ఏం చేస్తారంటే బైబిల్ని ముందు పెట్టుకొని చదువుతూ ఉంటారు.
మనం చూసినప్పుడు ఏమనిపించింది అంటే, పాపం అయినా రాత్రి నేను 3 ఏమో నైట్ డ్యూటీలో నేను వాష్రూమ్కి వెళ్ళొద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రూమ్ పక్కన ఆయమ్మ కూర్చొని బైబిల్ చదువుకుంటాను, అంటే ఊడ్చాము. ఆ టైంలో నాకు చూసి భలే ఆనందంగా అనిపించింది. అవునా, నిద్రపోయే సమయం అది. కానీ ఆమె ఏం చేసింది, కాసేపు దేవుని మాటలు చదువుకుంటే మంచిది కదా అని చెప్పేసి చదువుకుంది. సో అలా మనం ఏం చేయాలంటే, ఆ సమయాన్ని మనం ఏం చేయాలి, దేవుని కొరకు మనం తిరిగి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించాలి. అది వాక్యం వినుట ద్వారానో, చదువుట ద్వారానో, ప్రార్థన చేయటం ద్వారానో, ఏదో ఒక పని. దేవునికి మనం ఎప్పుడైతే మన సమయాన్ని కొంత పక్కన పెడతామో, దేవుడు ఆ చిన్న చిన్న విషయాల దగ్గరేనండి మనం మెప్పు పొందేది. మనం 3 రోజులు కోటాలు పెట్టి, మనం ఇంట్లో స్తుతి కోటం పెట్టి అవి కాదు, చిన్న చిన్న విషయాల్లోనే ఒక మనిషి ఎంత నమ్మకస్తుడో తెలిసేది. అవునా, పావలా పని మనం కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకు రూపాయి పని అప్పచెప్తాడు. అవునా, అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పండి, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి. ఆ కథ మీ అందరికి గుర్తుంది కదా. దేవుడు వెళ్ళిపోయేటప్పుడు రాజు ఏం చేశాడంటే, తన దాసులను పిలిచి, నేను ఎప్పుడు చెప్పే మాటేమి, తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఎందుకు ఒకటే ఇచ్చాడంటే, వాడి క్యాలిబర్ అంతే. అవునా, ఇప్పుడు నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు బాధ్యత అప్పగిస్తాడు. ఒకే కంపెనీలో వాచ్మెన్ ఉంటాడు, అదే కంపెనీలో మేనేజర్ ఉంటాడు. ఇద్దరు పనిచేసేది ఒక కంపెనీలోనే. కానీ వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఏం చేస్తామంటే, ఒకరిని గేట్ దగ్గర పెడతాం, ఒకరిని లోపల మెయిన్ సీట్లో కూర్చోబెడతాం. అవునా, కాబట్టి దేవుడు కూడా ఏంటంటే, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి నీకు 1 తలాంతు ఇచ్చాడు, మరొకడికి 2 ఇచ్చాడు, ఇంకొకడికి 5 ఇచ్చాడు. ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. వీటితో వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని కొంత సమయాన్ని ఇచ్చి దేవుడు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ వింటున్నారు? ఇదంతా మన జీవితానికి సంబంధించిన ఉపమానం ఇది. సో దేవుడు ఒకరికి 60 సంవత్సరాల జీవిత ఆయుష్కాలాన్ని దేవుడు ఇస్తాడు, ఒక్కొక్కరికి 30 ఇస్తాడు. ఒక్కొక్కరిని దేవుడు పాస్టర్గా 1000 మంది పైన నాయకుడిగా పెడతాడు. ఇలా దేవుడు ఏంటంటే, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, తెలివితేటలను బట్టి మనల్ని ఒక స్థానంలో ఉంచి, మనం ఎలా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని దేవుడు పరీక్షిస్తాడు. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు వచ్చి మనల్ని అడుగుతాడంట, నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేసావు అని. తలాంత్ అంటే మనందరికీ తెలుసు. తలాంత్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే టాలెంట్. అవునా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిజైర్ అనేది, ప్యాషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి వాడు స్కిల్ డెవలప్ చేసుకుంటాడు, అందులో వాడు టాలెంటెడ్గా ఒకరోజు పేరు తెచ్చుకుంటాడు. అంతే కదా. చిన్నప్పటి నుంచి సింగింగ్ ఇంట్రెస్ట్ అయితే ఆయన ఏం చేస్తాడు, చిన్నప్పటి నుంచి పాటలను సాధన చేయటం, స్వరాన్ని సెట్ చేసుకోవటం, ఒకరోజు ఫైనల్గా గొప్ప సింగర్ అని పేరు తెచ్చుకుంటాడు, బాలసుబ్రహ్మణ్యం. అలాగే ఒకడికి పెయింటింగ్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ లక్షణాలు ఉండి ఒకరోజు ప్రాక్టీస్ చేసి 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 ఒక మంచి పెయింటర్గా ఒకరోజు పేరు తెచ్చుకుంటాడు. అట్లా దేవుడు ఏంటంటే, ప్రతి మనిషికి ఏదో ఒక తలాంత్ అనేది దేవుడు పెట్టాడు. అయితే ఆ తలాంతును తిరిగి దేనికి ఉపయోగిస్తామని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ దేవుడు ఒకడికి 1 తలాంతు, 2, 5 ఇచ్చి వెళ్ళిపోయి తిరిగి వచ్చి అడుగుతున్నాడు, నువ్వేం చేసావు చెప్పు నీ 1 తలాంతుతో. ముందు 5 ఇచ్చిన వాడిని దేవుడు అడుగుతున్నాడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావని. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి, ప్రభువా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను కష్టపడి మొత్తం వాడి 5ని 10 చేశాను, ఇదిగో అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన సాక్ష్యం చాలా గొప్పదండి. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి అంటాడు. ఏమన్నాడు ఆయన, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. అంటే ఏంటి, నీకు ఇచ్చిన 5 నువ్వు వేపిస్తావు, సరిగ్గా వ్యాపారం చేసి దాన్ని అభివృద్ధి చేశావు కాబట్టి నువ్వు 5 పట్టణాలకు అధికారిగా ఉండు అంటాడు. తర్వాత 2 ఇచ్చినాన్ని పిలుస్తాడు, పిలిచి నీ 2తో నువ్వేం చేసావు చెప్పు అంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రభువా నువ్వు ఇచ్చింది 2 కదా కాబట్టి 4 చేశాను అంటాడు. అప్పుడు ఆయనతో కూడా ఇదే మాట చెప్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నువ్వు 2 పట్టణాలకి అధికారిగా ఉండు అని. మనందరికీ తెలుసు, 1 ఇచ్చినోడు వచ్చాడు, వచ్చి వాడిని అడుగుతున్నాడు దేవుడు, ఆ 1తో ఏం చేసావని. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి, తెలివితేటలు వాడాడు. దేవుని దగ్గర ఎప్పుడు తెలివితేటలు
అస్సలు పనిచేయవు. అవునా? ఉన్నది ఓపెన్గా దేవుని ముందు ఒప్పుకోవటం, దాన్ని సరి చేసుకోవటం, పశ్చాత్తాపడటం, ఇది తప్ప వేరే ఏ ఆప్షన్ అయినా సరే మనం వాడుకోకూడదు. దేవుని ముందు తెలివి ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే అందరికంటే విర్రోళ్ళు అయ్యేది మనమే. ఇప్పుడు ఆ ఇద్దరిని దేవుడు వదిలేశాడు. మూడవడు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు. నువ్వు ఇచ్చిన తలాంతో ఏం చేసావని చెప్పమంటే ఆయన ఏమంటున్నాడు, ఈయన గురించి చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు విత్తని చోట పంట కోసేటే. కాబట్టి నీలాంటి వాడితో ఎప్పటికైనా ఇబ్బంది. కాబట్టి నేనేం చేశాను, దాన్ని పొయ్యి తీసి దాచిపెట్టానని చెప్తున్నాడు. అందరూ గమనిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు వాడితో, ఏమన్నాడు, సోమరి, ఆ భాగ్యానికి నీకివ్వటం దేనికి నేను, అవునా? కొనే నువ్వేమంటున్నావు మళ్ళీ తిరిగి, నీ ఎలాంటి వాడినంట, విత్తని చోట పంట పోయేవాడినా నేను. మరి అంత కఠినని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి, తెలివిగా తీసుకెళ్ళి సాహుకారుల యొద్ద పెట్టినా బాగుండేది. తిరిగి వచ్చి నేను వడ్డీతో సహా తీసుకునేవాడిని. నువ్వు వాళ్ళకి ఇవ్వక, వ్యాపారం చేయక తీసుకెళ్ళి ఏం చేసావు, దాన్ని భూమిలో పెట్టి దాచిపెట్టి నేను రాగానే మళ్ళీ నాకు ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి దేవుడు వాడిని శిక్షించాడా లేదా? కాబట్టి ఇది మన జీవితానికి సంబంధించి దేవుడు మాట్లాడుతున్నాడంట. కాబట్టి ప్రతి మనిషికి దేవుడు ఏంటంటే ఒక తలాంతు, ఎంతో కొంత సమయాన్ని, ఎంతో కొంత శక్తిని, ఎంతో కొంత తెలివితేటలని అన్నిటినీ దేవుడిచ్చి వాటిని తిరిగి నువ్వు దేనికి వాడుకుంటావు అని చెప్పేసి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా అబ్జర్వేషన్లో పెడతాడు. అంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది మన మీద జరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, సీసీ కెమెరాలు ఎప్పుడు మన మీద ఫోకస్ అయి ఉంటాయి. అవునా? సీసీ కెమెరా ఉందన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు చెప్పండి? వాడికి ఎన్నో ఆశలు ఉండొచ్చు, కానీ తిక్కగా ఉండడు, జాగ్రత్తగా ఉంటుంది. మనసులో ఎన్నైనా ఉండొచ్చు, కానీ అక్కడ కెమెరా వాడి దృష్టిలో ఉంటుంది. అలాగే దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే మనుషుల కోసం కాదు వాళ్ళు జీవించేది. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఒకరోజు నా క్రియలను బట్టి ప్రతిఫలం అనేది ఇస్తాడని చెప్పేసి దేవునికి నమ్మకంగా ఉంటాడు. వాళ్ళలో మంచి ఉదాహరణ మనకు ఆల్రెడీ తెలుసు, యోబు. యోబు ఉన్న కాలంలోనే ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒక పాస్టర్ లేడు, ఒక చర్చి లేదు, ఇలా కూర్చోబెట్టి చెప్పడానికి ఎవరూ లేరు. కానీ యోబు మాత్రం ఆ కాలంలో ఎంతో నమ్మకముగా, యథార్థవంతుడుగా ఉన్నాడంట. దేన్ని బట్టి ఉన్నాడని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, మీరు చెప్పండి, దేన్ని బట్టి ఉన్నాడు? ఎవరు చెప్పలేదు ఆయనకి. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, చూస్తున్నాడని నేనన్నా మీకు చెప్తున్నాను. మరి యోబుకి ఎవరు చెప్పకపోయినా ఎలా నీతిగా జీవించాడు ఆయన. మళ్ళీ ఆ నీతి అరాకొర నీతి కాదు. మనం కొంతమందికి భోజనాలు పెట్టి పొద్దున్నే పేపర్లో వేయించుకుంటాం. అవునా? మనం పెట్టిన ఉద్దేశం ఏంటిదో మనకు తెలియదు, కానీ పొద్దున్నే మాత్రం ఏమని రాపించుకుంటాం, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెప్పేసి పలానా ఆయన రాత్రి 100 మందికి భోజనాలు పెట్టి తన ఉదార హృదయాన్ని చాటుకున్నాడు అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద ఇదిగా మనం వల్లిస్తాం పొద్దున్నే. అవునా? కానీ ఇలాంటి నీతి కాదండి యోబు చూపించింది. ఇలాంటి అరాకొర నీతి కాదు. స్వయంగా దేవుడే మెచ్చుకునేటట్టుగా ఉన్నాడంట. దేవుడు మెచ్చుకోవటం అంటే మామూలు విషయమా? మనం అంటే పైకి మెచ్చుకుంటాం మనోడని, కానీ దేవుడు మాత్రం నీలో నిజంగా విషయం ఉంటేనే మెచ్చుకుంటాడు. అవునా? మరి యోబును దేవుడు ఎవరి ముందు మెచ్చుకున్నాడో తెలుసా? అపవాది ముందు మెచ్చుకుంటున్నాడు. నా దాసుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? అతని వంటి వాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా అని దేవుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఒకసారి చూద్దామా దేవుడు ఆ మాటల్లో ఆయన ఉద్దేశం ఎలా ఉందో మనకు అర్థమైంది. దేవుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడో తన పిల్లల గురించి ఈ మాటల్లో మనకు తెలిసింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు యెహోవా చూడండి, ఆ టాపిక్ ముందు రేజ్ చేస్తుంది ఎవరు చెప్పండి? ప్రస్తావన తీసుకొస్తుంది దేవుడు. అక్కడ టాపిక్ దాని గురించి కాదు. దేవదూతలు అందరు కలిసి మీటింగ్ పెట్టుకుంటే అపవాది వచ్చాడు. అపవాదితో దేవుడే ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు
యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు. ఇది దేవుడిచ్చిన స్టేట్మెంట్ అన్నమాట యోబు గురించి. మరి దేవుడు ఊరికే ఇచ్చాడా ఆ స్టేట్మెంట్? పరీక్షించకుండా, యోబులో ఏ నీతి లేకుండానే ఇచ్చాడా? లేదండి. యోబు నిరూపించుకున్నాడు, ప్రతిరోజు నిరూపించుకుంటున్నాడు, ఒకరోజు కాదు. పౌలు ఏమన్నాడు చెప్పండి? దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. ఒకరోజు మనం మొక్కుబడిలాగా చెల్లించుకొని వచ్చేసేది కాదు. లోకంలో చాలా మంది అన్యులు కష్టపడి పుణ్యక్షేత్రానికి వెళ్ళి నిలువు దోపిడి గుండు గీకించుకొని మొక్కుబడి తీర్చుకొని అక్కడతో దులిపేసుకొని వచ్చేస్తారు, చేతులు దులుపుకొని. అవునా? కానీ ఈ క్రైస్తవ జీవితం అనేది ఇది అలాంటిది కాదండి. ఒక్క రోజులో నువ్వు దేవుని రుణాన్ని తీర్చుకోలేవు. మీరు ఆలోచించండి, ఒక్క రోజుతో దేవుడి యొక్క రుణాన్ని నువ్వు తీర్చగలవా? నేను మీకు ఒక కథ చెప్తా ఉంటాను. ఇప్పుడు గుర్తుందా మీకు? ఒక ముసలాయన హాస్పిటల్కి వెళ్ళాడంట. 78 సంవత్సరాల ముసలాయన. ఆక్సిజన్ అందక ఆయాసం వచ్చి ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తే నీకు గాలి సరిపోవట్లేదని చెప్పేసి ఆక్సిజన్ పెట్టారు. ఒక రోజంతా ఆక్సిజన్ పెట్టగానే మళ్ళీ ఆయనకి ఆయాసం తగ్గి నార్మల్ అయిపోయాడు. అప్పుడు సరే నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు పెద్ద ఆయన అని చెప్పేసి ఆయనకి బిల్ రాసి ఇచ్చాడు. ఒక రోజుకి హాస్పిటల్ ఖర్చులు, రూమ్ ఖర్చులు, ఆక్సిజన్ ఖర్చులు ఇదిగో అని చెప్పేసి లిస్ట్ రాసి ఇది కట్టేసి వెళ్ళిపోవచ్చు అన్నారు. ఆ బిల్ తీసుకొని ఆ ముసలాయన ఏడవటం ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడు ఆయన? కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయండి, ఏడుస్తున్నాడు, బిల్ చూసుకుంటున్నాడు. అప్పుడు డాక్టర్లు, నర్సులు వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారంట, పెద్ద ఆయన ఏమైంది, జేబులో డబ్బులు లేవా, ఎందుకు ఏడుస్తున్నావా, బిల్ ఏమన్నా నువ్వు కట్టలేకపోతున్నావా, మరీ ఎక్కువైందా? అప్పుడు ఆ ముసలాయన అంటున్నాడంట, లేదయ్యా నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, నేను ఇప్పుడు కట్టేసి వెళ్ళిపోగలను. కానీ నేను ఏడ్చేది దేనికో తెలుసా? మీరు ఒక రోజల్లా నాకు ఆక్సిజన్ పెట్టి ఆ బిల్లు కూడా నాకు నా సెల్లో ఉండాలి. వాళ్ళు వేసిన బిల్లు ఎంతంటే 1500 యూరోస్ అనుకోండి. 1500 యూరోస్ అంటే అది దగ్గరగా అబౌవ్ 50,000 వచ్చింది మన ఇండియన్ కరెన్సీ. సో ఎంతైనా సరే ఆయన కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు ఉంది, కానీ బిల్ చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఒక రోజు నాకు ఆక్సిజన్ పెట్టి మీరు ఇంత బిల్ వేసారు, కానీ 78 సంవత్సరాల నుంచి దేవుడు నాకు ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు. మరి దేవునికి నేనెంత చెల్లించాలి అని ఏడుస్తున్నాడు. ఆ మాటలు మీరు ఆలోచించారండి. నిజంగా మన హృదయాన్ని తాకే మాటలు. మనం ఏం చేస్తున్నాం? కాసేపు కనుక దేవుడు ధనాగారం నుండి గాలిని పుట్టించుచున్నాడని బైబిల్లో ఉంది. ఆ ధనాగారంలో నుంచి గాలిని దేవుడు ఆపేశాడు. సపోజ్ నిజంగా మీరు అంతరిక్షంలోకి పైకి వెళ్ళండి, అక్కడ ఆక్సిజన్ ఉండదు మీకు, నువ్వు సిలిండర్ పెట్టుకుని వెళ్ళాలి ఆక్సిజన్. అలాగే దేవుడు ఈ గ్రహం మీద ఒక రోజల్లా ఆక్సిజన్ ఆపేశాడు. మన జీవితాలు ఏంటి ఒకసారి ఆలోచిస్తున్నారా మీరు? నీ బీరువాలో ఉన్న డబ్బు నేను రక్షించిద్దా? నువ్వు పెట్టుకున్న నగలు నేను రక్షిస్తాయా? లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, మనిషి జీవించేది రొట్టె వలన కాదు, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ ముసలాయన చెప్పిన మాట నిజమేనా? దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నాం చెప్పలే మాటలు. మరి ఆ రుణాన్ని ఒక్క రోజులో తీర్చేసుకుంటావా? అది కూడా నీ వల్ల కాదు. అవునా? కాబట్టి ఇది ఒక రోజుతో అయిపోయేది కాదండి. అందుకే పౌలు అంటున్నాడు, దినదినము నేను చనిపోవచ్చున్నాను. ఇక్కడ కూడా యోబు ఒక్క రోజుతో అతని భక్తి జీవితాన్ని ఆపేయలేదు. అవునా? ప్రతిరోజు ఆయన దేవునికి తన్ను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అందుకే దేవుడు అంత గట్టిగా బల్లబుద్ధి చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? భూమి మీద అతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు నొక్కి చెప్తున్నాడు. ఆ మాట వినేసరికి అపవాదికి ఎలా ఉంది? వాడి కోపం వచ్చింది. అవునా? నిజమండి. జాగ్రత్తగా గమనించండి. లోకంలో ఒకడు నీతిగా నిజాయితీగా జీవిస్తుంటే దెయ్యానికి కోపం వచ్చింది. దానికి రుజువు ఏంటో చెప్పనా? నీ పక్కన ఇంటి వాళ్ళు నీ మీద అసూయ పడతారు. అదే రుజువు. దెయ్యానికి కోపం వచ్చిందంటానికి రుజువు ఏంటంటే నీ పక్కింటి వాడు నీతో గొడవ పెట్టుకుంటాడు. నువ్వు కూడా వాళ్ళలాగే జీవిస్తున్నావు అనుకో, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండవు. అంటే దెయ్యానికి కోపం రావట్లేదని అంటాం. కానీ నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తావో నీ ఇరుగు పొరుగు వాళ్ళు, పక్కింటి వాళ్ళు నీకేమైపోతారు? శత్రువులుగా మారిపోతారు. అంటే దాని అర్థం ఏంటి?
దెయ్యానికి కోపం వస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే యోబు గురించి గొప్పగా చెప్పాడో వెంటనే కోపం వచ్చింది. ఎవరికి? అపవాది కోపం వచ్చి అపవాది అంటున్నాడు, ఎందుకు చేయడు భక్తి? పూర్తిగా కడుపు నిండిపోయినోడు ఎవడైనా భక్తి చేస్తాడు. యోబుకు నువ్వు అన్నీ ఇచ్చావుగా, అతనికి ఏంటి ఇప్పుడు లోటు? కాబట్టి కడుపు నిండిన వాడు భక్తి చేస్తాడని చెప్పేసి ఆయన మీద నెపాన్ని మోపుతున్నాడు. ఈ కథ మనందరికీ తెలుసండి. కాబట్టి మోపినప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఎప్పుడైతే అపవాది యోబు మీద అలాంటి మాటలు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు దేవుడు ఆయన్ని నిరూపించాడు. అవునా? నిరూపించడానికంటే పరీక్షకు నిలబడేది ఎప్పుడు కూడా ఒరిజినల్ అయితేనే పరీక్షకు నిలబడిద్ది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డూప్లికేట్ అనేది ఎప్పుడు కూడా పరీక్షలో నిలబడదు. అది ఏదైనా సరే, రోల్డ్ గోల్డ్ ఎప్పుడు కూడా పరీక్షకు నిలబడలేదు. కానీ ఉత్తప్పుడు అది ఎక్కువ మెరవచ్చు. ఎండలో పెట్టినప్పుడు రోల్డ్ గోల్డ్ కంటే ఎక్కువ మెరవచ్చు, తలతల మెరుస్తూ ఉంటాం. కానీ పరీక్షలోనికి తీసుకొచ్చినప్పుడు ఒకటి నిలబడిద్ది, ఒకటి పోయింది. అవునా? అలాగే దేవుని పిల్లలు కూడా చూడటానికి అందరూ భక్తి చేసే వాళ్ళకిలాగే బాగా భక్తి పరుల్లాగే కనపడతారు. అవునా? కానీ పరీక్షలో నిలబడినప్పుడు పూర్తిగా తేలిపోయింది ఎవరేంటి అనేది. అవునా కాదా? మన దేవుడు కూడా ఆ పరీక్షలో నిలబడ్డాడా, ఓడిపోయాడా? 33.5 సంవత్సరాలు ఆయనకి. ఆయన పొందినంత శిలువ మరణాన్ని మరి లోకంలో ఎవరూ పొందలేదు. అవునా? శిష్యులు పొందారు, 12 మంది శిష్యులు తర్వాత పొందారు. కానీ దేవునికి జరిగినంత అవమానం కానీ అంత భయంకరమైన చావు ఎవరికి రాలేదు. అంటే ఆ పరీక్షకు దేవుడు నిలబడ్డాడా లేదా? తర్వాత 12 మంది శిష్యులు ఆ పరీక్షలో నిలబడ్డారా లేదా? సో దేవుని పిల్లలందరూ కూడా పరీక్షలో నిలబడి రుజువు చేసుకున్న వాళ్ళే. అంటే వాళ్ళందరూ ఒరిజినల్ అయినా డూప్లికేట్ అయినా? అయితే డూప్లికేట్ అనేది ఎప్పుడు కూడా పరీక్షలోనికి రాదు. అవునా? కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని, యోబుని పూర్తిగా నిరూపించాడు. అంటే పరీక్షలో పెట్టాడు, ఆయన్ని నిరూపించుకున్నాడు. అందరూ వింటున్నారు కదండి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం తిరిగి, కాబట్టి యోబు ఎప్పుడైతే ఆ పరీక్షలో నిరూపించుకున్నాడో అప్పుడు దేవుడు ఏదైతే కోల్పోయాడో దానికి డబల్ ఇచ్చాడు. అవునా? యోబు ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికి దేవుడు రెట్టింపు బహుమానాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు కూడా మనం క్రీస్తు నిమిత్తం ఏదైతే నష్టపరుచుకుంటామో అది ఎప్పుడు కూడా పోయినట్టు కాదు. ఒకరోజు రెట్టింపుతో నీ యొద్దకు తిరిగి వచ్చింది. అందరూ వింటున్నారా? కానుక పెట్టెలో ఆమె వేసిన 2 కాసులే, కానీ ఆ 2 కాసులకు ప్రతిగా ఆమె రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంది. అవునా? ఆ రోజు ఆమె కడుపు కట్టుకుంది నిజమే, 2 కాసులు ఉంటే కడుపు నిండా భోజనం చేసేది. కానీ కడుపు కట్టుకొని ఆ 2 కాసులు దేవునికి సమర్పించింది. కానీ దానికంటే విలువైన ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుంది. ఈ రోజు మనందరం మాట్లాడుకోవడానికి ఆమె కారకురాలైంది. దేవుడు చెప్పాడు, నా సువార్త ఎక్కడెక్కడైతే వినిపించబడిందో అక్కడ ఈమె గురించి మాట్లాడుకుంటారన్నాడు. అవునా? కాబట్టి దేవునికి మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా అది రెట్టింపుతో ఎక్కడికి వచ్చింది? తిరిగి వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, మరి ఇందాక అంకుల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఎందుకంటే కారులో మేము వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్గా ఇన్సూరెన్స్ గురించి నేను చెప్తున్నాను. చాలామంది ఇన్సూరెన్స్ కట్టుకుంటారు, ఎందుకంటే ప్రమాద బీమా అని కట్టుకుంటారు. యాక్సిడెంట్ అయితే డబ్బులు మీ ఆవిడికి వస్తాయి. అసలు యాక్సిడెంటే జరగలేదు, నువ్వు కట్టినవన్నీ వేస్ట్ అయినట్టేనా? ఆలోచిస్తున్నారా? నాకు ఏదైనా అయిద్దని చెప్పేసి నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను 2 లక్షలు, నేను చనిపోతే నా భార్యకి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇస్తాను. సపోజ్ నాకు ఏ యాక్సిడెంట్ జరగలేదు. అవునా? 80 ఏళ్ళు నేను అలాగే బతికి చచ్చిపోయాను. నేను కట్టిన డబ్బు అంతా ఏమైంది? వేస్ట్ అయిందా లేదా? సో ఇక్కడ ప్రమాదం జరిగితే ఇన్ కేసు నీకు వచ్చింది క్లెయిమ్ అనేది. ఏమి జరగకుండా ఉంటే నువ్వు కట్టినవన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ దానికి మనిషి బోల్డంత ప్రయాసపడి వాడు సంపాదించిన డబ్బులో కొంత ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాడు. లైఫ్కి ఒక సెక్యూరిటీ అనేది ఏర్పరచుకుంటున్నాడు. అవునా? నాకు ఏదైనా అయితే నా కుటుంబం ఏంటి, నేను మంచాన్ని పడిపోతే నా కుటుంబం ఏంటి అని చెప్పేసి వాడు అనుక్షణం ఆలోచించి వాడు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత పక్కన పెట్టి ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాడు, లైఫ్ని సెక్యూర్ చేసుకుంటున్నాడు. అవునా కాదా? మరి నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను సెక్యూర్ చేసుకోవడానికి నువ్వు ఏ ఇన్సూరెన్స్ కడుతున్నావు?
ఎవడైనా ఆలోచించాడా? నువ్వు కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, కానీ దేవుని కోసం నువ్వు చేసిన ఏ ప్రయాస కూడా అది వృధా అయిపోదండి. నువ్వు యాక్సిడెంట్ అయితే నీ భార్యకు డబ్బులు వస్తాయి, యాక్సిడెంట్ అవ్వకపోతే ఎవరికి ఏమి రావు, అవి కంపెనీకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ అలాంటి స్కీమ్ కాదండి. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది దేవుడు నీకు రెట్టింపుతో తిరిగిస్తాడు. అది బైబిల్లో చాలా పక్కాగా ఉంది. కావాలంటే మీరు చదవండి. ప్రకటన గ్రంథంలో లాస్ట్ పేజీలో ముగింపులో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. దేవుడు మనకి ఏమిస్తాడో చాలా మంది అనుకోవచ్చు, మంచిగా జీవిస్తే. ఒక ఆమె అంటుంది, నా అందం అంతా అడవిలో కాచిన వెన్నెల్లాగా అయిపోయిందని బాధపడుతున్నాను. ఒక స్త్రీ కొంచెం ఎర్రగా చక్కగా అందంగా పుట్టింది, అలాగే ఆమె పెరిగి పెద్ద అయిపోయింది, అలాగే పెళ్లి చేసుకుంది. భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రయత్నించింది, కానీ చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఒప్పుకోక ఆమె అలాగే కాలాన్ని గడిపేసింది. అవునా? వయసు అయిపోయేటప్పుడు ఆమె బాధపడుతుంది. దేని గురించి బాధపడుతుంది తెలుసా? లెక్క అయితే ఆమె ఆనందించాలి, అంతేనా? హైదరాబాద్లో ఒక ఆమెను ఇట్లాగే పెళ్ళి వద్దులే, ఇంకొక పెళ్ళి ఎందుకులే, భర్త చనిపోయిన తర్వాత అలాగే ఉండు, ఇంకోటి వచ్చినా కానీ వాడైనా కుదురుగా ఉంటాడా అని చెప్పేసి పక్క వాళ్ళు చెప్తే ఆమె వినకుండా పెళ్లి చేసుకున్నాను. రెండో పెళ్ళి. వాడు 4 రోజులు ఉండి వాడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? జీవితంలో ఇద్దరు ఉన్నట్టు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ జీవితం చిందరవందర అయిపోయింది. అందరూ వింటున్నారండి. అదే ఆమె ఒక భర్త చనిపోయినప్పుడు ఒక విధవరాలుగా ఉండి ఆమె జీవితాన్ని దేవునికి కనుక సమర్పిస్తే చాలా అద్భుతంగా ఉండేది. అవునా కదా? బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈమెం చేసింది? నాకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఇంకోటి పెళ్లి చేసుకున్నాడు. వాడేం చేశాడు? వదిలేసాడు. తాగుబోతూ తిరిగిపోతూ ఎందుకుంటాడు? అవునా? కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పనులు మనం చేయకూడదా? కాబట్టి మనం చదివిన వాక్య భాగంలోనికి మనం వద్దాం. కాబట్టి దేవునికి ఖర్చు పెట్టేది ఎప్పుడు కూడా అది వృధా కాదండి. అవునా? ఒకరోజు ఖచ్చితంగా మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని మనం పొంది తీరాలి. సో దేవునికి ఖర్చు పెట్టే దగ్గర మనం వెనకాడకూడదు, అంతేనా? దాని గురించే కదా మనం చెప్పుకుంటుంది. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రతిఫలం అనేది ఉంచాడు. సో వేస్ట్ అయ్యేది కాదు దేవునికి మనం చేసేది ఏదైనా సరే. అందుకే లాస్ట్లో దేవుడు అంటున్నాడు, చదువుతాం 22వ అధ్యాయము చదవండి 12 నుంచి. ఆ 11 నుంచి చూద్దాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. దేని చొప్పున? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఈ విషయాల్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఆదివారం అని చెప్పేసి చర్చికి రావటం కాదు. అవునా? పాస్టర్ గారి మెప్పు పొందటానికి మనం భక్తి చేయటం కాదు. సో ఇవన్నీ మైండ్లో నుంచి ముందు తీసేసి ఆదివారం దేవుణ్ణి కలుసుకునే రోజు. చర్చి దేవుని యొక్క గవిని. అక్కడ కాసేపు నువ్వు కూర్చున్నప్పుడు నీ హృదయాన్ని తాకే ఏదో ఒక మాట వచ్చింది. అవునా? ఆ 10 మాటల్లో ఒక మాట ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. అలా ఆ ఉద్దేశాలతో మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావాలి. అవునా? కాబట్టి ఆయన ఉపదేశం వినటానికే మనం రావాలి తప్ప వేరే వేరే ఉద్దేశాలతో మనం రాకూడదు. మరి ఈ జీవితాన్ని దేవునికి ఖర్చు పెడదామా? చెప్పండి. సో దేవుడు ప్రతి మనిషికి కొంత సమయాన్ని ఇచ్చాడా? తన గురించి ఆలోచించే సమయం. ఆ సమయాన్ని మనం దేనికి ఖర్చు పెడదాం? ఎంజాయ్మెంట్గా, రెస్ట్ తీసుకోవడానికా, దేవుని పనికా? బుద్ధిమంతుడైతే మళ్ళీ తిరిగి దేవుని పనికే ఖర్చు పెడతాడు. అవునా? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ప్రభువా ఇది తినాల్సిన టైము, వెళ్ళి తిందాం పద అంటాడు శిష్యుడు. మధ్యాహ్నం ఎండవేళ, ప్రభువా లంచ్ టైం అయింది, వెళ్దాం పద, నీకేమన్నా తీసుకురామా అంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా?
నేను తినవలసిన ఆహారం వేరే ఉంది, మీరు వెళ్ళి తినండి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఎవరన్నా స్పెషల్గా ఆయనకి క్యారేజ్ ఏమన్నా పంపిస్తున్నారేమో, మనం వెళ్ళి తినేద్దామని వాళ్ళు వెళ్ళిపోయి తినేసారు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? అది లంచ్ టైం. అది లంచ్ టైంలో ఒక ముద్ద అన్నం తిని రిలాక్స్ అయ్యి కూర్చునే సమయం అది. కానీ ఆ సమయాన్ని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికి వాడుకున్నాడంటే సమరయ స్త్రీని రక్షించడానికి ఆ సమయాన్ని కేటాయించాడు. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో దేవుడు ఎండవేళ కడుపు కట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంటే ఆ బావి దగ్గర కూర్చున్నాడు. వెళ్ళి కూర్చొని ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని. అవునా? పోనీ ఆమె నీళ్ళు ఇచ్చిన గత తాగలేదు. దేవుడు తాగలేదు. డిస్కషన్ పెట్టాడు. ఏమంటున్నాడు ఆయన? ఆమె అంటుంది, నువ్వు నన్ను దాహం అడుగుతున్నావు ఏంటని. అడిగింది ఎవరో తెలిస్తే నువ్వు ఇట్లా అడగవు అని చెప్పేసి ఆమెను వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నాడు చూడండి. ఆమె ఒక చెడిపోయిన స్త్రీ అండి లోకంలో. అవునా? దేవుడు ఒక మామూలుగా మాట్లాడి ఆ డిస్కషన్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఆమె హృదయంలో ఏముందో లాగటానికి లోపలికి వెళ్తున్నాడు. మెల్లిమెల్లిగా తొలుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు? వాక్యం అలాంటిదండి. వాక్యం ఎప్పుడు కూడా అలాంటిదే. నువ్వు అక్కడ కూర్చొని ఉంటావు, కానీ ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళింది? తోముకుంటా నేరుగా నీ హృదయాంతరంగంలోనికి వెళ్ళి, బైబిల్లో చాలా క్లియర్గా ఉంది ఆ మాట. దేవుని వాక్యము బలము కలదై రెండంచుల ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే పదునైనదంట. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను అన్నిటినీ విభజించుకుంటూ లోపలికి వెళ్ళి మానవ యొక్క హృదయ తలంపులను అది పరిశోధిస్తూ ఉంటుందంట. అవునా? కాబట్టి దేవుడు కూడా ఆ బావి దగ్గర కూర్చొని ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దామా ఒకసారి? నేను చదువుతాను. చదవండి తీసిన వాళ్ళు. చదవండి. దేవుని వరమును ఎరిగి ఉంటే చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, అందుకు యేసు నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్యజమునకై వానిలో ఊరడి నీటి బుక్కుగా ఉండని. దేవుని వాక్యము బలము గలదై అని ఆ వాక్యం కోసం వస్తున్నాను. అది హెబ్రీ పత్రిక. ఎందుకంటే మనం ఏదో పెట్టకథలో చెప్పుకోవడానికి వినటానికి మనం రాలేదండి. కానీ మీరు వెళ్ళండి ఆదివారం అన్ని చర్చిలు మీరు దర్శించండి, మీకు వినపడేయండి పెట్టకథలు. ఎందుకనగా దేవుని వాక్యం ఎలాంటిది? ఫస్ట్ మాటే ఎలాంటిదో తెలుసా? సజీవమైనది. వాక్యం ఎప్పుడు ఎలాంటిది? సజీవమైనదండి. వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరణానికి చోటు లేదు. అందుకే మార్తా అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే లాజరు చనిపోయేవాడు కాదు అంటది. అంతేనా? లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదంట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లైట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. వెలుగు రావటం వల్ల చీకటి వెళ్ళిపోయిద్ది రూమ్లో నుంచి. కానీ చీకటి రావటం వల్ల వెలుగు ఎప్పుడైనా వెళ్ళిపోయిద్దా? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? వెలుగు వస్తే చీకటి బయటికి పారిపోయింది, కానీ చీకటి లోపలికి వస్తే వెలుగు ఎప్పుడు పోదు. మళ్ళీ వెలుగు వెళ్ళిపోగానే చీకటి వచ్చింది. లాజిక్ అర్థమైందా లేదా? రూమ్లోకి రాగానే చీకటిగా ఉన్నప్పుడు మనం చేసే ఫస్ట్ పని ఏంటి? లైట్ వేస్తాం. అప్పుడు చీకటి మొత్తం ఏమైంది? బయటికి వెళ్ళిపోయింది. ఆ లైట్ ఉన్నంత వరకు చీకటి మళ్ళీ రూమ్లోకి రాదు. నువ్వు మళ్ళీ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు లైట్ తీసేస్తావు కదా, అప్పుడు మళ్ళీ చీకటి వచ్చింది.
అవునా? కాబట్టి వాక్యం అనేది ఎప్పుడు కూడా అది జీవాన్నిచ్చేది, వెలుగునిచ్చేది, సజీవము గలదై బలము గలదై, దానికంటే బలమైన ఆయుధం ఈ లోకంలో ఏది లేదండి. అందుకే దేవుడు తన పిల్లలకి ఏమిచ్చాడంటే గెచ్చమనే తోటలో వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దాన్ని మించిన బలమైంది ఇంకేమి లేదు కదా. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ఇక అది ఎక్కడికి వెళ్ళిద్దంట? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇదేనా అక్కడ జరిగింది? ఇక్కడ మనం ఏదైతే చదివామో బావి దగ్గర ఇదేనా జరిగింది? మీరు చెప్పండి. కానీ డిస్కషన్ చూస్తే ఎలా ఉంది? అక్కడ నీళ్ళ కోసం ఏదో డిస్కషన్ జరుగుతుందిలే అనుకుంటాం. కానీ అక్కడ వాక్యం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు అంటే ఏదో కాదండి, సజీవమైన వాక్యం. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరాన్ని దాల్చి ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతుంది. ఆ వాక్యమే శరీరాన్ని దాల్చి బావి దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆ వాక్యమే శరీరాన్ని దాల్చి ఆమెతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వాక్యమే ఎక్కడికి వెళ్తుంది? మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా వెళ్ళింది? ఆమె యొక్క చండాలాన్ని లాగి బయటపడేసేదాకా వెళ్ళిపోయింది. వెళ్ళి దేవుడు అంటున్నాడు ఏమని? నీకు తప్పకుండా నీళ్ళు ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తీసుకురా. ఏమన్నాడు? వెళ్ళి నీ భర్తను తీసుకుని రా అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది? అయ్యా నాకు భర్త లేడు అని. ఆ మాటలోనే ఆమె యొక్క ఆ మంచితనం ఏదో బయటపడింది. ఆమె ఆల్రెడీ ఒకరితో ఉంటుంది తెలుసా. 5 భర్తల్ని ఆమె విడిచిపెట్టింది, 6వ వాడితో ఉంటుంది. ఆమె ఒక పరాయి వ్యక్తి వచ్చినప్పుడు మీ ఆయన ఏడి అన్నప్పుడు ఆమె ధైర్యంగా ఆ వ్యక్తిని చూపించడానికి ఆయన పెట్టుకుంది. అందరూ వింటున్నారా? ఈయన పరిచయం ఉన్న వ్యక్తి కాదు, యేసయ్య. కానీ వచ్చి నీ భర్తను తీసుకురా అన్నప్పుడు ఆమె కరెక్ట్గా ఒప్పుకుంది. ఆమె ఏమందంటే నాకు భర్త లేడు అంది. అవునా? ఆల్రెడీ ఉన్నాడు, ఇల్లీగల్గా ఒకడు ఉన్నాడు. 5 విడిచిపెట్టింది, ఒకటితో ఇప్పుడు ఆమె జీవనం కొనసాగిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు అడిగాడో నాకు లేడు భర్త అని చెప్పి, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిజం చెప్పావా అన్నాడు. అన్నాడు ఆ మాట. ఉంటే చదవండి, రిఫరెన్స్ ఉంటే. నాకు పెనిమిటి లేడనగా ఆమె యేసుతో యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, కరెక్ట్ గానే చెప్పావు. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. సో ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ రోజు ఒక స్త్రీని రక్షించడానికి దేవుడు కింద కూర్చొని ఏం చేశాడో తెలుసా? వారి పాపాల చిట్టా మొత్తం విప్పాడు. ఎవడెవడైతే రాయి తీసుకుని ముందుకు వస్తున్నాడో వాడి బయోడేటా మొత్తం కింద రాస్తున్నాడు. దాంతో వాడు రాయి విడిచిపెట్టి పారిపోయాడు. అవునా? కానీ ఇక్కడ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని చదివేశాడు, నీ బతుకిది అని. అప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె వెంటనే తన జీవితాన్ని మార్చుకుంది. దానికి ఉదాహరణ, దానికి ముంగుర్తే ఆ కొండను అక్కడ విడిచిపెట్టింది. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఆ కొండను ఆమె అక్కడ విడిచిపెట్టింది అంటే దాని అర్థం ఏంటి? ఆమె దాహం తీరిపోయింది. 5 భర్తల్ని మార్చినా సరే, 6వ వాడితో ఉంటున్నా సరే ఆమె దాహం తీరలేదు. అవునా? కానీ 7వ వాడు వచ్చి ఆమె దాహాన్ని తీర్చేశాడు. అందుకే కడవను విడిచిపెట్టింది, ఊళ్ళోకి పరిగెత్తింది, అందరిని పిలిచింది, అందరి ముందు సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా అని ఆమె మారింది. ఆమె జీవితాన్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. అందరూ వింటున్నారండి. కాబట్టి వాక్యం అనేది ఎలాంటిదంటే మన హృదయం యొక్క తలంపులను ఏం చేసిద్దంట? అది సరిచేసిద్ది. లోపల ఏమన్నా దాగుంటే చెత్త చెదారం ఏం చేసింది? అది లాగి బయటపడేసి. అవునా? కాబట్టి ఆ వాక్యం దగ్గరికి రావడానికి మనం ఇష్టపడాలా? అమ్మో నా తప్పులన్నీ బయటపడతాయి అని చెప్పేసి దూరం ఉండాలా? చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ రాళ్ళు తీసుకొని వస్తుంటే దేవుడు కూర్చొని రాస్తున్నాడు. ఒక్కొక్కడు రాస్తుంటే అందరూ రాళ్ళు విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక్కతే ఉండిపోయింది. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మ ఎవరైనా శిక్షించారా నిన్ను అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమంది?
లేదు ప్రభు, ఒక్కడు కూడా నన్ను శిక్షించలేదు అని. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. అంటే దేవుడికి ఆమెను శిక్షించే అధికారం ఉంది, కానీ దేవుడు ఆమెను క్షమించి ఏం చేశాడు? ఆయన నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పేసి ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. అందరికి అర్థమవుతుంది. కాబట్టి అదే ఆమె అక్కడ దబాయించి తప్పించుకోవడానికి ప్రయత్నించుంటే ఖచ్చితంగా చచ్చిపోయేది. అవునా? కాబట్టి సహోదరులారా, మనం పాపులం అని చెప్పేసి, మన పాపాలు బయటపడతాయి అని చెప్పేసి అద్దం ముందుకు రాకుండా ఉంటామా? పొద్దున్న లేచి మీ ముఖాలు మీరు చూసుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు. అవునా? అట్లా అని చెప్పేసి అద్దం ముందుకు రాకుండా ఉంటాం. మనం పదే పదే వస్తాం, సరి చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ వస్తాం, సరి చేసుకున్నా మళ్ళీ చూస్తాం. అవునా? మొత్తానికి మన ముఖాన్ని అందంగా మార్చుకునేదాకా అద్దాన్ని మనం వాడుకుంటాం. అలాగే ఈ వాక్యం కూడా ఎలాంటిదంటే, నీ లోపల ఎక్కడో దాగి ఉన్న పాపాలను నీకు గుర్తు చేసి పదే పదే నిన్ను సరిచేసేదే ఈ వాక్యం అండి. కాబట్టి మనం మరి దాక్కోవాలా, దీని ముందుకు రావాలా? మీరు చెప్పండి. నువ్వు అదే చింపిరిగా ఉండాలంటే రామాకు. కానీ నీ చింపిరి జుట్టు నువ్వు మార్చుకొని, నీ ముఖాన్ని అందంగా చేసుకొని ఒక మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు రావాలి. ఎక్కడికి? అద్దం దగ్గరికి రావాలి. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఇంకా అదే చండాలంలో ఉండటానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. ఎవరికైతే నిజంగా మారాలని ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, అద్దం దగ్గర నిలబడతారు, వారి బ్రతుకుల్ని మార్చుకుంటారు. అవునా? మరి అలా నిలబడదామా? అయితే మరి నేను చదివిన వాక్యము దేని గురించి అంటే, మనందరం కూడా, నేను జస్ట్ వాక్యాన్ని చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదివిన వాక్యం. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడై ఉన్నంత కాలం అతనికి నీ దాసునికి లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోబడి దాసులమై ఉంటిమి. చాలండి. కాబట్టి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని పిల్లలుగా ఉండటానికి లోకము నుండి మనం ప్రత్యేకించబడి దేవుణ్ణి అంగీకరించి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అవునా? లోకము నుండి మనల్ని మనం ఏం చేసుకున్నాం? నేను ఒకసారి చెప్పాను లింగంగుంటలో. సంఘము అనగా అర్థం ఏంటి? సంఘము అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు లోకము నుండి ప్రత్యేకించబడిన గుంపు అని. అవునా? వారు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు గోషేనులో ఉన్నారో, ఐగుప్తులో ఉన్నారో, బానిసత్వంలో ఉన్నారో, దేవుడు వాళ్ళని సంఘం అని పిలవలేదు. జస్ట్ ఇశ్రాయేలీయులు వారు ఎప్పుడైతే ఐగుప్తును విడిచి బయటకు వచ్చారో, అరణ్య మార్గంలో దేవుడు వారిని ఏమని పిలిచాడంటే సంఘము అన్నాడు. వారికంటూ దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించాడు. వారితో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ వారు గోషేనులో ఉన్నప్పుడు, మట్టి దొక్కుతున్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ సెక్షన్లు ఏమీ లేవు. ప్రత్యక్ష గుడారం లేదు. అవునా? వారికి ఒక ప్రవక్త లేడు, ఒక ఆరాధన లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే వారు ప్రత్యేకముగా ఒక గుంపుగా బయటకు వచ్చారో అప్పుడు దేవుడు వారితో డీల్ చేయడానికి స్టార్ట్ చేశాడు. ఎప్పుడైనా అంతేనండి. మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రత్యేకించుకుంటామో దేవుడు నీతో డీల్ చేయడానికి ఇష్టపడతాడు. అవునా? అబ్రహాముతో దేవుడు ఎప్పుడు పూర్తిగా మాట్లాడాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు అబ్రహాము కల్దీల దేశంలో తన పితరులతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు నీ ఇంటి వారిని, స్వదేశాన్ని అన్నింటినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అన్నాడు. అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అబ్రహాము వచ్చేటప్పుడు పక్కన ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ఆయన పేరేంటి? లోతు కూడా వచ్చాడు. అవునా? నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రమో త్రోసివేయనని దేవుడు ఒక మాట చెప్పాడు. కాబట్టి మంచివాడు వచ్చినా చెడ్డవాడు వచ్చినా దేవుడు చేర్చుకుంటాడు. ఎవరినైనా చేర్చుకుంటాడు ఆయన. ఎవరిని తోసివేయడు. కానీ దేవుడి నుంచి దూరం అయిపోయేది ఎప్పుడు మనమే. అందరూ వింటున్నారా లేదా? లోతుని దేవుడు దూరం చేశాడా? లోతే వెళ్ళిపోయాడా? చెప్పండి. కాబట్టి ఎవరు వచ్చినా సరే దేవుడు చేర్చుకుంటాడు. అలాగే లోతును కూడా దేవుడు చేర్చుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడటానికి లోతు అడ్డుగా ఉన్నాడు.
ఎప్పుడైతే వాళ్ళిద్దరికి గొడవ అయిందో, లోతు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, అబ్రహాం ఒక్కడే ఎప్పుడైతే ఉన్నాడో, అప్పుడు దేవుడు అబ్రహాముతో పూర్తిగా కనెక్షన్ పెట్టుకున్నాడు. లోతు ఉన్నంత వరకు కనెక్షన్ సరిగ్గా లేదండి. అందరూ వింటున్నారా? కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, నిన్ను నువ్వు ఎప్పుడైతే పూర్తిగా సపరేట్ చేసుకుంటావో అప్పుడు మాత్రమే దేవుడు మళ్ళీ నీతో డీల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. అందరూ వింటున్నారా? సో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటిదంటే టోటల్ సపరేషన్. అంటే దాని అర్థం ఏంటి? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అబ్రహామును దేవుడు ముందు సపరేట్ చేశాడు, ఇప్పుడు టోటల్ సపరేట్ చేశాడు. అబ్రహాము ముందు యూఫ్రటీస్ నది అద్దరిన జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి బయటకు వచ్చాడు, కానీ టోటల్గా సపరేట్ అవ్వలేదు. పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? లోతు, తన భార్య, వాళ్ళ పిల్లలు. అవునా? అన్నీ ఉన్నాయి. ప్రతిరోజు గొడవ అవుతుందంట, వీళ్ళ కాపర్లకి వాళ్ళ కాపర్లకి. అవునా? ఎవరికి పట్టలేదు. సో అతని భక్తి జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది? భక్తి జీవితం కొంచెం అటు ఇటుగా ఉందండి. కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని కూడా వేరు చేశాడు. ఇప్పుడు అబ్రహాము టోటల్గా సపరేట్ అయ్యాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటంటే టోటల్ సపరేషన్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లోకము నుండి చాలామంది వర్తమానంలోకి, క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు, బాగానే ఉంది. కానీ నువ్వు టోటల్గా సపరేట్ అయ్యేంత వరకు దేవుడికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. నిజమండి. నువ్వు వేరే మతం నుంచి లేదా వేరే కులం నుంచి వేరే దేని నుంచి అయినా సరే నువ్వు రావచ్చు, వచ్చి బాప్తిసం తీసుకోవచ్చు. కానీ అంటిల్ నువ్వు టోటల్గా సపరేట్ అయ్యేంత వరకు దేవుడు నీతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోడు. అవునా? కాబట్టి లోతు భార్య కూడా బయటకు వచ్చింది. సొదొమను విడిచి బయటకు వచ్చింది ఆమె, కానీ టోటల్గా రాలేదు. అవునా? సగం అక్కడ వదిలిపెట్టి వచ్చింది ఆమె హృదయాన్ని అక్కడే పెట్టి వచ్చింది. 20 లక్షల మంది ఇశ్రాయేలీని దేవుడు ఎందుకు చంపాడు చెప్పండి? వాళ్ళు టోటల్గా సపరేట్ అవ్వలేదు. అందుకే వాళ్ళు అరణ్యంలో ఉల్లిపాయలు గుర్తు చేసుకుంటున్నారంట. అక్కడ తిన్న దుంపలు, అక్కడ తిన్న ఉల్లిపాయలు వారికి గుర్తు వస్తుంది. దేవుడు ఇక్కడ వారికి మన్నా కురిపిస్తున్నాడు ప్రతిరోజు. దేవదూతలు తినే ఆహారం అని బైబిల్లో ఉంది. అలాంటి ఆహారాన్ని దేవుడు కురిపిస్తుంటే వీళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు? అక్కడ ఉన్న అయ్యే బాగున్నాయి ఇక మాకు అంటున్నారు. లోతు భార్య ఏం చేస్తుంది? బయటకు వచ్చింది, కానీ ఆమె దృష్టి అంతా ఎటుంది? అటే ఉంది. కాబట్టి అటు తిరిగింది, దేవుడు అక్కడే ఉంచేసింది. వీళ్ళు కూడా 20 లక్షల మంది మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నారంట. నేను మొన్న చెప్పాను, కాదేశు బర్నేయ దగ్గర 12 మంది వేగు చూడటానికి వెళ్ళొచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏమనుకున్నారు తెలుసా? మనం ఒక నాయకుడిని నియమించుకొని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం పదండి అనుకుంటున్నారంట. అంటే ఏంటి? ఇక్కడ చిన్న నొప్పి తగలగానే వారికి ఏం గుర్తొచ్చేస్తుంది? విడిచిపెట్టిన మళ్ళీ పాతాడే గుర్తు వస్తున్నాడు. వాడిని ఇంకా చంపేయలేదు, వాడిని అలాగే ఉంచారు. అవునా? ఇక్కడ ఇంత నొప్పి రాగానే వాడిని గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నీకు ఆహ్లాదకరంగా ఫుల్ కంఫర్ట్గా ఉంటేనే భక్తి చేస్తాం మనం. అవునా? కొంచెం నీళ్ళు ఆగిపోయినాయి అనుకో, అరణ్యంలో నీళ్ళు ఆపాడు దేవుడు. ఇప్పుడు తాగటానికి నీళ్లు లేవు. అవునా? దానివల్ల ప్రాణం పోయిద్దా? మీరు చెప్పండి. ప్రాణం పోయిద్దా? శిష్యులందరూ వచ్చి ప్రభువా అన్నం తింటావా అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను తినవలసిన ఆహారం వేరే ఉండలే, మీరు వెళ్ళండి అన్నాడు. తర్వాత ఈ సమయంలో దేవుడు వెళ్ళి సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా దేవుడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు అన్నపానములు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. ఏమన్నాడు ఆయన? నాకు అప్పగించబడిన బాధ్యతను నిర్వర్తించినప్పుడే నేను నిజంగా కడుపు నిండినట్టు అన్నాడు. అది ఆ మాట అర్థం. అవునా? ఇక్కడ దేవుడు 20 లక్షల మందికి జస్ట్ వాటర్ ఆపేశాడు. ఆపేగానే వీళ్ళు వెంటనే దేని గుర్తు చేసుకుంటున్నారు? ఇక్కడ సముద్రం చేల్చడం ఇవన్నీ మర్చిపోయారు. దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అవునా? అది గ్రాఫిక్స్లో కూడా కుదరదు పెట్టడం. ఆ సినిమా తీసిన ఆయన, 10 కమాండ్మెంట్స్ తీసిన ఆయన ఎంత గొప్ప డైరెక్టరో తెలుసా? ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్ ఆయన.
అన్ని వందల మందిని, అంతమంది ఆర్టిస్టుల్ని అక్కడికి తీసుకెళ్ళి షూట్ చేసి చాలా త్యాగం చేశాడు ఆయన. అందుకే ఈ రోజుకి ఆ సినిమా గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన అప్పుడు పెట్టిన గ్రాఫిక్స్ అంట ఇప్పుడు పెట్టడం అవ్వట్లేదంట. ఆయన అప్పుడు సముద్రాన్ని చీల్చేటప్పుడు పెట్టిన గ్రాఫిక్స్ బైబిల్లో ఉన్నట్టుగానే పెట్టాడు ఆయన. ఒక బలమైన గాలిని దేవుడు పంపించి ఆ సముద్రాన్ని రెండుగా విభజించేటట్టుగా గాలిని పంపించాడు. ఆ గాలి దెబ్బకి వాటర్ ఏమైంది, రెండుగా స్ప్లిట్ అయ్యి అట్లా ఆగిపోయింది. అంటే ఆ గాలి, ఆ ఫోర్స్ అనేది వాటర్ని ఏం చేస్తుంది, అలాగే ఉంచింది. మధ్యలో ఆరిన నేల ఏర్పడింది, దాని మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఇది అక్కడ బైబిల్లో ఉన్నది. దాన్ని ఇంచుమించుగా మనకు చూపించడానికి వాడు చాలా కష్టపడ్డాడు సినిమా డైరెక్టర్. అందరూ వింటున్నాను. ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయి దేన్ని గుర్తు చేసుకుంటున్నారు, అక్కడ తిన్న దుంపలు, అక్కడ తాగిన బురద గుంటలో నీళ్లు గుర్తు చేసుకుంటున్నారంట. ఇక్కడ కొట్టబడిన బండలో నుంచి వచ్చిన నీరు దేవుడు వారికి ఇస్తే తాగడానికి వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు, అక్కడ గుంటల్లో ఎరువుల్లో తాగిన ఆ నీళ్లు, చెరువుల్లో నీళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆ చండాలన్నీ ఆహారాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే దేవుడు ఏమనుకున్నాడు, వీళ్ళని తీసుకెళ్ళినా వేస్ట్ అనుకున్నాడు. వీళ్ళకి వాగ్దాన భూమిలోకి నిజంగా తీసుకెళ్ళినా వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక పాపిని పరలోకం తీసుకెళ్ళినా వాడు అక్కడ ఉండలేడంట. ఒక దుష్టుని దేవుడు శరీరాన్ని జాలిపడి పరలోకం తీసుకెళ్తే వాడు అక్కడ ఉండలేడు. ఎందుకంటే వాడి నేచర్ అది కాదు. అవునా? నువ్వు ఏ ప్రదేశంలో ఉండటానికి నిర్ణయించబడ్డావో ఆ ప్రదేశంలోనే నువ్వు ఉండగలవు. మరి వింటున్నారండి, భయంకరమైన హిమాలయ పర్వతాల్లో ఒక జంతువు ఉంటుందంట. అక్కడ ఏ జంతువు ఉండలేదు. ఎందుకంటే ఐసు, మంచు అంత భయంకరంగా ఉంటుంది అక్కడ హిమాలయ పర్వతాల మీద. కానీ అక్కడ ఒక జంతువు, దాని పేరు నాకు గుర్తులేదు, ఆ జంతువు అక్కడ ఉంటుంది. అంటే ఏంటి, ఆ క్లైమేట్ని తట్టుకునే శక్తి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి సరిగ్గా సరిపోయినట్టుగా దేవుడు దాన్ని సృష్టించాడు. అందుకని ఆ జంతువు తప్ప ఏ మనిషి ఉండలేడు, ఏ జంతువు కూడా ఆ ప్రదేశంలో ఉండలేదు, అది తప్ప. అంటే ఏంటి, దేవుడు దాన్ని అట్లా మ్యానుఫ్యాక్చర్ చేశాడు. అలాగే దేవుడు కూడా పరలోకానికి కొంతమందిని మ్యానుఫ్యాక్చర్ చేశాడు, నరకానికి కొంతమందిని మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టాడు. కాబట్టి వీళ్ళని తీసుకెళ్లి పైన కూర్చోబెట్టినా వాళ్ళకి ఎలా ఉంటుంది, అక్కడ కంఫర్ట్గా ఉండదు. అర్థమవుతుంది కదా చెప్పేది? కాబట్టి 20 లక్షల మంది పేరుకు బయటకు వచ్చారే కానీ వారు ప్రతి చిన్నదానికి దేవుని మీద అలగటం, సనగటం, గొనుక్కోవటం, ఇదేం వర్తమానం, ఇదేం చర్చి ఏంటి, ఈ ప్రభురాత్రి భోజనాలు ఏంటి, ఈ లోకం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే దేవుడి మీద సనిగి గొణుకుతున్నారో అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీలాంటి వాడు పరలోకం వచ్చినా వేస్ట్, కాబట్టి నువ్వు తప్పుగా మోసి అందరూ చంపేస్తానని చంపేశాడు. నిజంగా ఇద్దరు ఎవరైతే రోషముగా నిలబడ్డారో వాళ్ళిద్దరు మాత్రమే తీసుకెళ్ళాడు. అవునా? కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటిదంటే టోటల్ సపరేషన్. ఇది జరగనంత వరకు దేవునికి నీకు కనెక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు టోటల్గా సపరేట్ అయ్యి నిలబడు, దేవుడు ఖచ్చితంగా నీతో డీలింగ్స్ అనేవి పెట్టుకుంటాడు. అందరికి అర్థమవుతుందా? మరి అలా ఉందామా మనం? అబ్రహామును దేవుడు ఏం చేశాడు, 2 times 2 సార్లు దేవుడు ఆయన్ని సపరేట్ చేశాడు. ఒకటేమో స్వదేశము నుండి వారి యొక్క పితరుల నుంచి సపరేట్ చేశాడు. రెండవది ఏంటి, ఈ అరాకొర భక్తి చేసే బ్యాచ్ నుంచి ముందు రెండవసారి సపరేట్ చేశాడు. ఈయన ఎలాంటి వాడు, లోతు ఎలాంటి వాడు, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండినా నీకు ఎంతో మేలు అంటున్నాడు దేవుడు. అంటే ఏంటి, ఆప్షన్ మనకే ఉంచాడు, నువ్వు అటన్నా ఉండు లేదా ఇటన్నా ఉండు, నీకే మంచిదని. కానీ మనం ఏం చేస్తున్నామంట, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండక నులివెచ్చనిగా ఉంటున్నాం. అవునా? ఆదివారం రాగానే మనం రగిలిపోతున్నాం, భక్తి అంతా మన దగ్గరే ఉన్నట్టు, మిగతా టైంలో చల్లబడిపోతున్నాం. అందుకే దేవుడు ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను అంటున్నాడు. ఎవరిని అంత ఘోరంగా తిట్టలేదు దేవుడు. కానీ ఈ కాలంలో ఉన్న మనల్ని దేవుడు తిడుతున్నాడు. ఏమని, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్న దాన్ని నువ్వు చచ్చిపోయినతో సమానమే, నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది జాగ్రత్తగా గమనించండి. ఈ లోతు ఎలాంటి వాడు, నిలువెచ్చని భక్తి చేసేవాడు. కాబట్టి అందుకే దేవుడు ఏం చేశాడంటే ముందు ఆయన్ని సపరేట్ చేసి పంపించేసాడు. ఇప్పుడు అబ్రహాము ఒక్కడే టోటల్గా సపరేట్ అయిపోయి ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు కన్నులెత్తి చూడగానే ఎవరు కనిపించారు ఆయనకి,
ఇప్పుడు దాకా ఓన్లీ అందరు గమనిస్తున్నారు. మనం ఆడియో విని 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 ఒకరోజు ఆడియోని వీడియోగా చూసాం. మనకు ఎంత ఆనందం ఉంటే చెప్పండి, అవునా? ఇప్పుడు దాకా అబ్రహాం ఓన్లీ ఏంటిది? దేవుడి మాటలే వింది. కానీ ఒకరోజు ఎవరైతే రోజు మాట్లాడుతున్నారో ఆయన కన్నులారా చూశాడు. కన్నులెత్తి చూడగానే కనిపించాడా లేదా దేవుడు? ఎప్పుడు కనిపించాడు? టోటల్గా నువ్వు సపరేట్ అయినా. నీ పక్కన ఇంకా డిస్టర్బ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి రాడండి. కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మనం లోకం నుండి ప్రత్యేకించబడ్డాం, ఓకే, వర్తమానాన్ని అంగీకరించాం, బాప్తిసం తీసుకున్నాం, క్రమంగా చర్చికి వస్తున్నాం. కానీ నీ ఆత్మ లోకము నుండి పూర్తిగా సపరేట్ అయ్యిందా? ఇంకా మధ్యలో ఏమైనా ఉన్నాయా? వాటిని మనం ఏం చేద్దాం? తీసేసుకొని టోటల్గా సపరేట్ అయ్యి దేవుని ముందు నిలబడి చాలు. ఇక దేవుడు ఖచ్చితంగా నీతో డీలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరూ అంటున్నారండి, నీతో దేవుడు మాట్లాడతాడు. నిజంగా నీ అంతరంగంతో దేవుడు మాట్లాడతాడు. విషయాలన్నీ నువ్వు గ్రహించేటట్టు చేస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏం చేయాలో మొత్తం దేవుడే నీకు చెప్తా ఉంటాడు. ఒక మనిషి సలహాలు ఇక నీకు పనికిరావు. అందరూ అంటున్నారండి. కాబట్టి అలా మనం జీవిద్దామా? మన ప్రవక్త జీవించాడు. లెడ్ బై ద స్పిరిట్ అని చెప్పేసి ఆయన ఒక ప్రసంగం కూడా చేశాడు. ఆత్మ చేత నడిపించబడటం అంటే ఏంటో ఆయన చెప్పాడు మనకి. నిజమండి, ఒక స్త్రీ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విషయం ప్రవక్త కూడా తెలియదు. ఆమె ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటుంది సేవకుడి కోసం, అవునా? అయితే ఆమె ప్రార్థన నేరుగా దేవుణ్ణి చేరుకుంది. దేవుని దగ్గర నుంచి ఆ ఆత్మ ప్రవక్తను ఆవరించి ఆమె ఏదైతే కోరుకుందో అది జరిగేటట్టుగా చక్రం తిప్పేశాడు దేవుడు. అందరూ వింటున్నారండి. కాబట్టి నువ్వు అడిగిన దాన్ని తీర్చడానికి దేవుడు అవసరమైతే ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడండి. అంటే మనుషులు మనమంటే దేవునికి అంత ప్రేమ. నువ్వు నిజంగా కోరుకుంటే నువ్వు అడిగింది తీర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు 24 గంటల పాటు ప్రపంచం ఆగిపోవడం అంటే మీరు ఎప్పుడైనా గమనించారా? జరిగిందా చెప్పండి. కానీ యెహోషువ పలికినందుకు దేవుడు దాన్ని జరిగించాడు. అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా? ఒక నరుని మాట దేవుడు వినిన రోజు అదే అని ఉంటుంది. అంటే దేవుడు ఒక మనిషి మాట విని ఈ కాలచక్రాన్ని, సృష్టిని ఆపేయటం అక్కడే మనం చూస్తామని దేవుడు అక్కడ రాయించాడు. అది అక్కడ జరిగిద్దా? కానీ యెహోషువ పలికినందుకు దేవుడు ఏం చేశాడు? దాన్ని అలా ఆపాడు. అవునా కాదా? 100 ఏళ్ళప్పుడు పిల్లలు ఎవరికైనా పుడతారా? కానీ దేవుడు పుట్టించాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే టోటల్గా సపరేట్ అయి నిలబడతామో ఇక దేవుడు మనతో డీల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. నువ్వు అడిగిన దాన్ని తీర్చడానికి దేవుడు దేన్నైనా సరే ఆయన ముందు బైబిల్లో వారి కోసం నేను రాజుల్ని గద్దించాను అంటాడు. తన పిల్లలు అడ్డం వచ్చారని చెప్పి సముద్రాన్ని ఉరిమి చూశాడంట ఆయన. ఎర్ర సముద్రాన్ని ఉరిమి చూసినప్పుడు ఏమైంది? అది గడగడ వణుకుతూ పక్క తప్పుకుందంట. అవునా కాదా? కాబట్టి తన పిల్లల కోసం దేవుడు ఎంతైనా సరే తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం దానికి ముందు ఏం చేయాలి? ప్రభువా నేను టోటల్గా సపరేట్ అయ్యాను అని చెప్పేసి మనం నిలబడాలి. అవునా కాదా? కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది అదేనండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం సపరేట్ అయ్యి అప్పుడు దేవుడితో డీల్ చేయడం స్టార్ట్ చేయాలి. మనం అలా చేద్దామా? వాక్యం ఎప్పుడు అంతే, మనల్ని సపరేట్ చేస్తూనే ఉంటుంది. చాలా ఉన్నాయి బైబిల్లో చెప్పడానికి. అన్ని సపరేషన్ దేవుడు చేసేది. లాస్ట్లో కూడా ధవళ సింహాసనం తీర్పు రోజున దేవుడు సపరేట్ చేసి గొర్రెలను ఒక పక్క, మేకలను ఒక పక్క నుంచో పెడతాడు. అంటే దేవుడి పని ఏంటి? ఎప్పుడు దేవుడి పని ఏంటి? ఎప్పుడు సపరేట్ చేయటమే. అవునా? దాతాను, కోరకు, అభిరాపులను చంపే ముందు దేవుడు అంటాడు, నిన్ను నువ్వు అర్జెంటుగా ప్రత్యేకించుకో మోషే, నువ్వు పక్కకు రా అంటాడు. వాళ్ళని నేను ఇప్పుడు చంపేయబోతున్నాను, పక్కకు రా అంటాడు. ఎప్పుడైతే మోషే వాళ్ళందరూ పక్క వచ్చారో అప్పుడు దాతాను, కోరకు, అభిరాపులను దేవుడు బతికుండగానే ఎక్కడికి పంపించాడు? కింద ఉన్న పాతాళానికి పంపించాడు. సో ప్రతి చోట మన దేవుడు చేసేది ఏంటంటే చీకటి నుండి వెలుగును దేవుడు ఎప్పుడు వేరు చేస్తూనే ఉన్నాడు. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు చేసిన పని లాస్ట్లో ధవళ సింహాసనం తీర్పు రోజున సపరేట్ చేసేంత వరకు మన దేవుడు అన్నిటి ఏం చేస్తున్నాడు? సపరేషనే ఆయన చేసే పని. అవునా? దానికి మనం ఒప్పుకున్నామా? చెప్పండి. ఒకసారి మోషే పైకెళ్ళి వచ్చేసరికి దూడం తయారు చేసుకుని అందరూ ఎగురుతూ ఉంటారు. అవునా?
అప్పుడు దేవుడే పంపిస్తాడు, నువ్వు అర్జెంటుగా కిందకి వెళ్ళు, పరిస్థితి బాగా విషమించిపోయిందని. గబగబ మోషే కిందకు వస్తే ఏం చేస్తున్నారు? అందరూ పట్లని నింపేసి ఒక దూడను తయారు చేసుకొని గంతులేసి తిరుగుతున్నారు. అడిగితే ఇదే మా దేవుడు అంటున్నారు. అప్పుడు మోషే చేతిలో ఉన్న 2 రాతి పలకలను తీసుకొని విగ్రహానికి వేసి ఏం చేశాడు? కొడితే దెబ్బ పగిలిపోయి అప్పుడు ఆ కిరణాలు మొత్తం ఆగింది. అప్పుడు దాకా ఏం జరుగుతుంది? అక్కడ భయంకరమైన కిరణాలు జరుగుతుంది. ఎప్పుడైతే మోషే వచ్చి దాన్ని పగలగొట్టాడో అప్పుడు ఒక్కసారి ఆగిపోయింది. అప్పుడు మోషే అక్కడ నుంచొని ఎలుగెత్తి గట్టిగా ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా పక్షముగా ఉన్న వారందరూ నా పక్కకు రండి అన్నాడు. అంటే అక్కడ మోషే ఏం చేస్తున్నాడు? చెప్పండి. షుగర్ వచ్చి కాలంతా పుండు పడిపోయినప్పుడు లోపల కత్తిరి పెట్టి మేము చేసేది అదే. కత్తిరి ఆ పుండులో పెట్టి ఏం చేస్తాం? సపరేట్ చేస్తాం, అంటే పాకెట్స్కి ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ మోషే అంటున్నాడు ఏమని? యెహోవా పక్షముగా ఉన్న వారందరూ పక్కకు రండి అన్నాడు. ఈ మాట మీరు గమనించారా? వాళ్ళందరికీ దేవుడు యెహోవాని. మళ్ళీ యెహోవా పక్షముగా ఉన్నవారు పక్కకు రావడం ఏంటి? ఆలోచిస్తున్నారా? ఇశ్రాయేలీలందరికీ ఒకడే దేవుడు, యెహోవా దేవుడు. మళ్ళీ మోషే వచ్చి సపరేట్గా ఏమంటున్నాడు? యెహోవా పక్షముగా ఉన్నవారు పక్కకు రండి అన్నాడు. అప్పుడు ఎవరు వచ్చారు? లేవీలందరూ పక్కకు వచ్చారు. అప్పుడు అవునా? అప్పుడు లేవీలందరికీ కత్తులు ఇచ్చాడు మోషే. ఇచ్చి ఇక నరకటం స్టార్ట్ చేయండి అన్నాడు. నరికే ముందు ఏమన్నాడో తెలుసా? ప్రతి వాడు తన కత్తిని చేత పట్టుకొని తన చెలికాన్ని, తన తల్లిని, తన సొంత వాళ్ళని ఇప్పుడు మీరు చంపాల్సిందన్నాడు. ఇప్పుడు మీరు చంపేది ఎవరిని? ఇప్పుడు ఈ మాట బాగానే ఉంది వినటానికి, టోటల్ సపరేషన్ అని. కానీ మనం టోటల్గా సపరేట్ అయ్యి వచ్చినప్పుడు ఆ పక్క ఎవరున్నారు? శత్రువులు ఉంటే పర్లా నరికే వచ్చి కత్తి తీసుకొని, కానీ ఆ పక్క ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట నువ్వు లోబడతావా? మరి నీ వాళ్ళు అని చెప్పేసి నువ్వు కాంప్రమైజ్ అవుతావా? అందరూ వింటున్నారండి. అదే భక్తి జీవితం అంటే. సహోదరులారా గుర్తుపెట్టుకోండి, దేవుడిని అంగీకరించి ఆదివారం చర్చికి వస్తే నీ భక్తి జీవితం అయిపోయినట్టు కాదు, నువ్వు పరలోకం వెళ్ళిపోయినట్టు కాదు. ప్రతిరోజు నువ్వు యుద్ధంలో పాల్గొనాలి. అందరూ వింటున్నారండి. కాబట్టి మోషే అంటున్నాడు, ఇప్పుడు మీరు నరకాల్సింది ఎవరినో కాదు, నీ తోడ పుట్టిన వాళ్ళనే అంట. నరికించాడు మరి, అవునా కాదా? అలాగే ఈ రోజు కూడా మనం టోటల్గా సపరేట్ అయ్యి పక్కకు వచ్చి మనం ఏం చేయాలి? ఆ వాక్యం అనే ఖడ్గము తీసుకొని ఎవరు అడ్డవస్తే వాళ్ళు నరికి, వాళ్ళు ఎవరన్నా కానీ. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్పాడు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను ఎవరినైనా సరే వదిలేసినందుకు మీరు బాధపడొద్దు అన్నాడు. అవునా? సో వాక్యము ముందు ఎవరు నిలబడినా సరే వారు మనకు శత్రువులే. ఈ లోకపరంగా నీకు జన్మనివ్వచ్చు, ఈ లోకపరంగా నీ తోడబుట్టొచ్చు, కానీ ఆత్మీయముగా చూస్తే వాడు అపవాది, నువ్వు దేవుని కుమారుడు. అందుకే మోషే ఏమన్నాడంటే యెహోవా పక్షముగా ఉన్నవారు పక్కకు రండి అన్నాడు. పైకి అందరూ ఆరాధించేది యెహోవానే, అందరూ యెహోవా పిల్లలే, కానీ ఈ లేవీలు మాత్రమే నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదంట. మరి ఎవరు యూదులంటే అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. కాబట్టి పైకి బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. క్రీస్తును కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? టోటల్గా సపరేట్ అయిపోయి ఉంటావు. ఇప్పుడు ఆ వాక్యానికి విరుద్ధముగా నీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే నువ్వు ఆ వాక్యంతో ఏం చేస్తావు అంటే వ్యక్తుల్ని ద్వేషించమని కాదండి. బైబిల్ ఎప్పుడు మనకి ద్వేషం గురించి ఎక్కడా చెప్పలేదు, ప్రేమ గురించే చెప్పింది. అవునా? అవునా కాదా? కానీ ఆ వ్యక్తితో నువ్వు చేతులు కలపకూడదు. నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టి, దాహము కొంటే దాహమి, కానీ వాడు వెళ్తున్న మార్గంలో మాత్రం నువ్వు వెళ్ళకూడదు. అది నేను చెప్పేది. మన దేవుడు కూడా బరబ్బా వచ్చి నాతో చేతులు కలిపి అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కత్తికి నీ యుక్తికి 2 తోడైతే. చూసారా కర్ణామేడి సినిమా? అందులో ఏమంటాడు బరబ్బా? యేసు నాతో చేతులు కలుపు, మన ఇద్దరం తోడైతే ఈ రోమా సామ్రాజ్యాన్ని మన లాక్కోవచ్చు అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? కత్తికి కరుణకి పొత్తు కుదరదు బరబ్బా అన్నాడా? అని ఏమంటాడు? నీకోసం అవసరమైతే నేను చనిపోతానేమో, కానీ నీతో మాత్రం చేతులు కలపను అంటాడు. సో నిజంగానే వాడి కోసం దేవుడు చనిపోయాడు.
అందరూ అంటున్నారు. కాబట్టి మనం వ్యక్తుల్ని ప్రేమిస్తాం, కానీ ఆ వ్యక్తి వెళుతున్న మార్గాన్ని మనం ద్వేషిస్తాం. అవునా? అలా మనం టోటల్గా సపరేట్ అవుదామా లేదా? చిన్న ఉదాహరణ మీకు బాగా అర్థమైంది. అబ్రహాము లోతు విడిపోయారు, కానీ అబ్రహాం మాత్రం లోతును రక్షించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సొదొమ గొమొర్రాని కాల్చడానికి దేవుడు వచ్చాడు. అప్పుడు దేవుడితో అబ్రహాం ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడు. ప్రభువా ఎట్టగొట్ట కాపాడు లోతుని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? విడిపోమని చెప్పింది మళ్ళీ అబ్రహామే. లోతుతో ఏమన్నాడు అబ్రహాము? నువ్వు ఈ పక్కకి వెళ్తే నేను ఈ పక్కకి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను, కానీ నువ్వు నేను కలిసి ఉండటం మాత్రం అవ్వదు అన్నాడు. అంటే ఏంటి? విడిపోదామని చెప్పింది అబ్రహామే. ఇక్కడ దేవుడు వచ్చి వాళ్ళని నాశనం చేస్తానంటే వద్దు ప్రభు అని అడుగుతుంది కూడా అబ్రహామే. నీకు అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి మనం విరోధముగా నిలబడింది, పోరాడుతుంది దేనికంటే? దేనికి చెప్పండి? ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం, అవునా? ఆ వ్యక్తి నరకానికి వెళ్లకుండా మనం కాపాడటానికే వాక్యం చెప్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ వాడు వెళ్ళే మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. కాబట్టి టోటల్గా మనల్ని మనం సపరేట్ చేసుకుందాం. ఆ వాక్యముతో ఎవరినైనా సరే ఖండించడానికి మనం వెనక ముందు ఆలోచించకూడదు. నరికేద్దాం. నరుకుదామా వద్దా? నీ సొంత వాళ్ళే కావచ్చు, నువ్వు బాగా ప్రేమించే పాపమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని నిర్దాక్షిణ్యంగా నువ్వేం చేయాలి? నరికి అవతల పడేయాలి. అందుకే సమూయేలు ఏమన్నాడు? నీకు ఖచ్చితంగా విజయమే దేవుడు ఇచ్చేది, కానీ ఒక కండిషన్, నువ్వు దేన్ని విడిచిపెట్టకూడదు, అన్నింటినీ నరికేయాలన్నాడు. లాస్ట్లో కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా లేదా? అదే దేవుడు చెప్పాడు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చేది విజయమే, కానీ నువ్వు కనికరించకుండా అన్నింటినీ చంపేయాలన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? ఆల్రెడీ ఎలాగో విజయం అని చెప్పేశాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన వెళ్ళి కొన్నింటిని చంపకుండా తిరిగి వచ్చాడు. అయితే దేవుడు దాన్ని అంగీకరించడం, దాని శాపాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేశాడు అన్నిటినీ నరకేయమని. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రతి మొక్క, ప్రతి ఇసుకరేణు కూడా శాపగ్రస్తమైంది. కాబట్టి నువ్వు అన్నిటినీ చంపేయాలి అన్నాడు దేవుడు. అవునా? మరి చంపుదామా? టోటల్గా సపరేట్ అవుదామా? దేవునితో డీలింగ్ పెట్టుకుందామా? చెప్పండి. డీలింగ్ అని ఒకటి ఉంటుంది, వైఫై నెట్, తెలుసా మీకు? సో దేవునితో ఆ డీలింగ్ మనం పెట్టుకుందామా? చెప్పండి. ఒక క్రైస్తవుడు అనేవాడు దేవునితో సంబంధం లేకపోతే క్రైస్తవ జీవితాన్ని గడపడం కూడా వేస్ట్ అండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక క్రైస్తవుడు దేవునితో కనుక సంబంధం కలిగి లేకపోతే వాడు క్రైస్తవ్యంలోనికి రావడం కూడా వేస్టే. బయట ఉన్నవాడు దేవునితో సంబంధం లేకుండా ఉంటాడు, నువ్వు దేవునితో సంబంధం లేకుండానే ఉన్నావు. మరి అక్కడ ఉన్నవాడికి ఇక్కడ ఉన్నవాడికి తేడా ఏంటి? సో మనం ఏం చేద్దాం? దేవునితో మళ్ళీ సంబంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనాది కాలం నుండి దేవుని పిల్లలందరూ ప్రయత్నించింది అదేనండి. దేవుడు ఎప్పుడైతే ఆదాముని అవ్వల్ని బయటికి గెంటేశాడో మళ్ళీ వాళ్ళు దేవునితో సంబంధం కలుపుకోవడానికే అర్పణ తీసుకొని వచ్చారు. అవునా? వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండొచ్చుగా, కానీ కాదండి. మానవుడు ఎప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండటానికే వాడి ఆత్మ ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే హేబేలు, కయ్యను మళ్ళీ అర్పణ తీసుకొని వచ్చారు. అవునా? కాబట్టి మనము కూడా దేవునితో మళ్ళీ సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. టోటల్గా మనల్ని మనం సపరేట్ చేసుకున్నాం. అయితే చదవబడిన వాక్యాన్ని నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, దాన్ని మనం స్టార్ట్ చేద్దాం రేపు వారం. సరేనా? 2 భాగాల కింద దాన్ని మనం చెప్పుకున్నాం. అంటే కుమారుడు గురించి, కుమారుడు వారసుడు. కుమారుడు అంటే ఇంట్లో పని చేస్తారు కదా, ఇంట్లో పని చేసే పనివారు ఉంటారు కదా. దాసుడు, కుమారుడు, కుమారుడు వారసుడు. దాని గురించి మనం రేపు వారం మాట్లాడుతాం. ఇంట్లో దాసుడు ఉంటాడు, కుమారుడు ఉంటాడు. ఈ కుమారుడు ఎప్పుడు దాసుడు లాగా ఉంటాడు, ఎప్పుడు వారసుడు అవుతాడు అనే విషయాల్ని మనం వాక్యం ద్వారా రేపు వారం మాట్లాడుకుందాం. మనకు సమయం లేదు కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక.